రక్షణార్థమైనది దేవుని దీర్ఘశాంతము, మారు మనసు పొందుటకే ఎదురు చూసే నీ కోసము. రక్షణార్థమైనది దేవుని దీర్ఘశాంతము, మారు మనసు పొందుటకే ఎదురు చూసే నీ కోసము. ఎక్కడుంది లోకమునందు నిత్యమైన ఆనందము, ఎక్కడుంది లోకమునందు నిత్యమైన ఆనందము. ఉన్నదంత జీవపుడంబం, మోసపరచు ఘోర పాపము. ఉన్నదంత జీవపుడంబం, మోసపరచు ఘోర పాపము. రక్షణార్థమైనది దేవుని దీర్ఘశాంతము, మారు మనసు పొందుటకే ఎదురు చూసే నీ కోసము. దేహమైన నీది కాదు, అవయవాలు నిర్మించలేవు. ప్రాణమైన నీది కాదు, వెంట్రుకైన చేయనులేవు. దేహమైన నీది కాదు, అవయవాలు నిర్మించలేవు. ప్రాణమైన నీది కాదు, వెంట్రుకైన చేయనులేవు. విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తురా నీ ప్రాణం. విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తురా నీ ప్రాణం. నిన్ను మరువలేని కన్న తండ్రి చేతి పనిరా నీ దేహం. నిన్ను మరువలేని కన్న తండ్రి చేతి పనిరా నీ దేహం. రక్షణార్థమైనది దేవుని దీర్ఘశాంతము, మారు మనసు పొందుటకే ఎదురు చూసే నీ కోసము. వెంటరాని ధనము కోసమా వెర్రి పనులు చేస్తున్నావు. వెదకి వెదకి పట్టుకెళ్ళదా చావు నిన్ను ఏదో నాడు. వెంటరాని ధనము కోసమా వెర్రి పనులు చేస్తున్నావు. వెదకి వెదకి పట్టుకెళ్ళదా చావు నిన్ను ఏదో నాడు.
చనిపోతే మరచునురా లోకమే నటనరా ఇది సత్యం. చనిపోతే మరచునురా లోకమే నటనరా ఇది సత్యం. నిను మరువలేని యేసు పిలుపు వినబడదా వాక్యం. నిను మరువలేని యేసు పిలుపు వినబడదా వాక్యం. రక్షణార్థమైనది దేవుని దీర్ఘశాంతము. మారు మనసు పొందుటకే ఎదురు చూసే నీ కోసము. రక్షణార్థమైనది దేవుని దీర్ఘశాంతము. మారు మనసు పొందుటకే ఎదురు చూసే నీ కోసము. ఎక్కడుంది లోకమునందు నిత్యమైన ఆనందము? ఎక్కడుంది లోకమునందు నిత్యమైన ఆనందము? ఉన్నదంత జీవపుడంబం మోసపరచు ఘోర పాపము. ఉన్నదంత జీవపుడంబం మోసపరచు ఘోర పాపము. రక్షణార్థమైనది దేవుని దీర్ఘశాంతము. మారు మనసు పొందుటకే ఎదురు చూసే నీ కోసము. పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామానికి నాయన క్రీస్తు వారి పేరట మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అపారమైన మీ ప్రేమ మా ఎడలో ఉంచి మరలా సంఘంతో కలుసుకొని మీ వాక్కు చేత మమ్మల్ని బలపరచుటకు మీరు ఇచ్చిన గొప్ప ధాన్యతను బట్టి మీకు స్తుతులు నాయన తండ్రి. ఇంతవరకు సహోదరుల ద్వారా మీ వాక్కును విన్నాం. మరికొన్ని మాటలు మీ గ్రంథం నుండి మేము నేర్చుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానమును వివేకమును దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి. చెబుతున్న మాటల్లో నాయన ఎక్కడ కూడా జ్ఞాన ప్రదర్శన కానీ వ్యక్తిగత ఆలోచనలకు కాను తావివ్వకుండా గొప్పవైన మీ మాటలను అంతే గొప్పగా ఉపదేశించుటకు కృపణిస్తారని వేడుకుంటూ మీ ఆత్మ సహాయాన్ని మా ఎడలో ఉంచుతారని నమ్ముతూ సమస్తమును మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభుల వారి నామమున మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడి మహాకృపను బట్టి ఆయన అత్యున్నతమైన ప్రేమను బట్టి మరలా మనలందరినీ ఇలా సంఘముగా కూడుకొని ఆయన వాక్యాన్ని ధ్యానించుటకు దేవుడిచ్చిన ఈ గొప్ప ధాన్యతను బట్టి దేవుని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈరోజు ఆరాధనలో వాక్యం పంచుకున్నట్టుకు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక దైవజనులకు అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి విచేసినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ క్రీస్తు ప్రభుల వారి నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే బిలిటెడ్ హ్యాపీ క్రిస్మస్, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాక్య ధ్యానంలోకి ప్రవేశిద్దాం. మత్తయి గారు రాసిన సువార్త, అందరూ బైబిల్ తెరిచి జాగ్రత్తగా చూద్దాం. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి పుట్టారు. ఎప్పుడు పుట్టారంటే 2024 సంవత్సరాల క్రితం ఆయన పరమందున్న దేవుడు భూమి మీదకి నరవతారిగా వచ్చాడు. దాన్ని మనం ఏమంటాం? క్రిస్మస్ అంటాం. పండుగ మనం అందరం జరుపుకున్నాం కదా, బాగా జరుపుకున్నావా? గ్రాండ్గా జరుపుకున్నావా?
దేవుడు కూడా ఇశ్రాయేలుకు పండుగలు ఇచ్చాడు. ఆ పండుగలలో పస్కా పండుగ అయినా కానీ, పులియని రొట్టెల పండుగ అయినా కానీ, పర్ణశాలల పండుగలు అయినా కానీ, గుడారాల పండుగ అయినా కానీ, ఏ పండుగ చూసినా ఇశ్రాయేలుకు పండుగను చూపిస్తూ ఆ పండుగ వెనకాల ఆయన ఎందుకు ఇచ్చాడో, ఆయన ఆ పండుగలో దాని అర్థం ఏంటో చెప్పాడు. అంటే ఈ పస్కా బలి ఇస్తున్నప్పుడు, పస్కా పండుగ ఇస్తున్నప్పుడు ఈ పండుగలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుణ్ణి గణపరచాలి, దేవుని స్తుతించాలి, మన వలన దేవునికి మహిమ రావాలి. మరి క్రిస్మస్ పండుగలో మన వలన దేవుడు మహిమపరచబడ్డాడా? ఫస్ట్ పాయింట్ అడుగుతున్నా. మన వలన దేవుడు హేళన పడ్డాడా? మన వలన దేవుడు మహిమపరచబడ్డాడా? మన వలన దేవుడు ఆనందపడ్డాడా? మన వలన దేవుడు స్తుతి చెందించబడ్డాడా? ఈ ప్రశ్న మనకు వస్తున్నప్పుడు క్రిస్మస్ లో మన ఆడంబరాలు తప్ప మరొకటి కనపడదు ప్రియమైన వాళ్ళారా. దారుణమైన విషయం ఏంటంటే, రీసెంట్ గా వార్తాపత్రికలో వచ్చిన విషయం ఏంటంటే, ప్రపంచంలో క్రిస్మస్ కి సేల్ అయినంత దుస్తులు ఎక్కడ కాలేదంట. విచిత్రం ఏంటంటే క్రిస్మస్ కి అమ్ముడుపోయేంత మద్యం కూడా ఎక్కడ అమ్ముడుపోలేదంట. ఏంటో ఈ విచిత్రం. మన ఇంటి మీద స్టార్ ఉంది కానీ ఇంటి లోపల బార్ ఏర్పాటు చేసుకోవట్లే మన ఇంట్లో వాళ్ళు. మనం పండగని చూస్తున్నాం కానీ, పండుగలోని చూస్తున్నాం కానీ, మన ఇంట్లో క్రిస్మస్ నక్షత్రం ఉదయింపబడ్డా? యేసుప్రభుల వారు మన కుటుంబాలలో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి జననం వెనకాల ఇద్దరు యవనస్తుల జీవితాల త్యాగం ఉంది. ఇద్దరు యవనస్తులు వారి యవన జీవితాలను పక్కన పెట్టేశారు. ఇద్దరు యవనస్తులు వారి యవన జీవితం ఏమైనా పర్వాలేదు, మా బ్రతుకులు ఎలా అయినా పర్వాలేదు, ఆ దేవుడి కోసం ఆ బ్రతుకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయారు ఆ యవనస్తులు. ఎవరు ఆ యవనస్తులు? ఆ కింద వచనం 18వ వచనంలోని 2వ లైన్. ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఈ క్రిస్మస్ యేసు ప్రభుల వారి జననంలో ప్రముఖంగా 4 పాత్రలు ఉన్నాయి. అందులో ఒకటి మరియమ్మ గారైతే, 2 యోసేపు గారు, 3 గొర్రెల కాపర్లు, 4 జ్ఞానులు. మరలా చెప్తున్నాను, ఈ క్రిస్మస్ లో 4 జీవితాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీరి జీవితాలు తెలియకుండా మనం పండుగలోకి ప్రవేశిస్తే అర్థం లేని పండుగ అయిపోద్ది ప్రియమైన వాళ్ళారా. అందులో ఒకరు మరియమ్మ గారు, వారిని తెలుసుకోవాలి. అందులో ఒకరు యోసేపు గారి, ఆయన జీవితాన్ని తెలుసుకోవాలి. ఎక్కడో ఉన్న గొర్రెల కాపర్లు, ఆ గొర్రెల కాపర్ల జీవితాన్ని తెలుసుకోవాలి. ప్రభు ఎక్కడో పుట్టాడనే ఆయన్ని చూడడానికి వచ్చిన జ్ఞానులను మనం చూడాలి. ఈ 4 జీవితాలు, ఈ 4 భాగాలు మనకు అర్థమైతే, ఓహో, యేసు ప్రభుల వారి వెనకాల వీరి జీవితాలు ఇంతగా త్యాగం చేయబడుతున్నప్పుడు మన జీవితం ఎందుకో త్యాగం చేయలేకపోతున్నామన్న ప్రశ్న మనలో పుడుతుంది ప్రియమైన వారలారా. అందులో మొదటి వ్యక్తురాలిగా మరియమ్మ గారిని చూద్దాం. లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము, లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. మరియ జీవితానికి లేదా మరియ గారు అనే ఒక పేరుకు ముందు ఏమంటే ఆగిచ్చాడు? కన్యక అన్నాడు. యవన బిడ్డలందరిని అడుగుతున్నాను, మన యవ్వన జీవితంలో మనం ఇలా బ్రతుకుతున్నామా? ఇశ్రాయేల్లో ఎంతో మంది ఉన్నారు, ఆ ప్రాంతంలో ఎంతో మంది జీవిస్తున్నప్పటికీ, ఎంతో మంది బ్రతుకుతున్నప్పటికీ కూడా దేవుడు చూసి చేసుకున్నది ఎవరిని? మరియ గారిని. అంటే మరియ గారి జీవితము, మరియ గారి యథార్థత, మరియ గారి భక్తి, మరియ గారి ఆలోచన, మరియ గారి నీతి యావత్తు ఎంతగా ఆనందింపజేసిందంటే దేవుడు ఆమె గర్భాన యేసు ప్రభుల వారు పుట్టేంత స్థితిలోకి వెళ్ళిపోయిందంటే ఆవిడ భక్తి మనల్ని అడుగుతుంది. యవన జీవితంలో నేనున్నప్పుడు, యవనంలో నా బ్రతుకుతున్నప్పుడు యవన జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకోకుండా నా యవన జీవితాన్ని నా దేవుని కొరకు నేను సమర్పించానని ఆవిడ అంటుంది. మరి మన యవన జీవితంలో, మన యవన బిడ్డలుగా మనం ఎలా ఉంటున్నాం ప్రియమైన వారలారా?
చాలా మంది మొబైల్స్ వాడుతుంటారు కదా ఇక్కడ. ఆండ్రాయిడ్ మొబైల్స్ అందరం వాడుతుంటాం, అట్లీస్ట్ మోస్ట్ వాడుతుంటాం. మన ఇంట్లో వాళ్ళకి మన మొబైల్ ధైర్యంగా ఇవ్వగలుగుతున్నామా? యవనస్తులందరూ వానపాము కట్లపాము ఎలా ఉంటుందో ఫోన్ కూడా లాకులు అలా అలా పెట్టేసిపోయారు. ప్యాటర్న్ పెట్టేస్తారు, పాస్వర్డ్ పెడతారు. యూట్యూబ్ కో పాస్వర్డ్, గూగుల్ కో పాస్వర్డ్, ఎన్నిటికి ఎన్ని పాస్వర్డ్లు ఉండవు మన మొబైల్స్ లో. మనం ధైర్యంగా మన ఇంట్లో వాళ్ళకి మన ఫోన్ ఇవ్వలేకపోతున్నాం అంటే మనం దేవునికి దగ్గరగా ఉన్నట్టేనా? ఎన్ని దారుణమైన కార్యక్రమాలు జరగట్లేదు ఈ మధ్య కాలంలో, ఎన్ని విచిత్రమైన ప్రతికూల పరిస్థితులు జరగట్లేదు ప్రియమైన వారలారా. యవన జీవితంలో బ్రతకవలసిన వాడు, యవనంలో దేవుని కొరకు నిలబడవలసిన వాడు యవన జీవితాన్ని పాడు చేసుకొని లోకంతో కలిసిపోయి లోకంలో జీవిస్తూ దేవునికి దూరం అవుతున్నప్పుడు ఆ దేవుడు ఎంత సంతాపపడతాడు మన వలన, ఎంత ఆవేదన చెందుతాడు ఆ దేవుడు. ఆ దేవుడు ప్రేమను అర్థం చేసుకోవాలి ప్రేమైన వారలారా. యవన జీవితం వెళ్ళిపోయిన తర్వాత మరలా యవన జీవితం రాదు, మరలా యవనస్తుడిగా మనం బ్రతకలేము. కానీ యవన జీవితంలోనే ఆయన కొరకు ఒక్కసారి మన జీవితాన్ని సరెండర్ చేస్తే ఆయన మనకు అన్ని ఇవ్వగలడు. మనం యవన జీవితంలో దేవుని కొరకు అడుగులేస్తే మిగతా యవన జీవితం తర్వాత దేవుడు మన కొరకు ఆయన అడుగులేస్తాడు. మన యవన జీవితాన్ని మనం పాడు చేసుకుంటే, మన యవన జీవితాన్ని పతనం చేసుకుంటే ఆయన ఎలా సహాయం చేయగలడు ప్రేమైన వారలారా? ఎలా చేయగలడు ఆయన? దేవుడు మనకి ఎన్నో ఇవ్వాలనుకుంటున్నాడు, ఆశీర్వాదాలు ఎన్నో ఇవ్వాలనుకున్నాడు, మన ఇంటికి ఎన్నో కుటుంబ ఆశీర్వాదాలు ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ మన ఇంట్లో ఉన్న యవన జీవితాలు, మన ఇంట్లో ఉన్నటువంటి వారి జీవితాలు సరిగ్గా లేకపోవడాన్ని బట్టి దేవుడు ఆశీర్వాదం ఇవ్వట్లేదు ప్రేమైన వారలారా. దేవుడు మరియ గారిని ఎంచుకున్నప్పుడు ఆవిడ యవన జీవితాన్ని చూశాడు. ఎన్నో జాతులు ఉన్నాయి, ఎన్నో తెగలు ఉన్నాయి, ఎందరో ఇశ్రాయేలు జనాభా ఉంది. ఆ జనాభా అంతటిని పక్కన పెట్టేశాడు. ఆయన కనుచూపు మరియ గారి మీదకి వెళ్ళిపోయిందంటే దేవుని చేత ఎంత ప్రేమింపబడిన వ్యక్తికి కనబడుతుంది చూడండి. ఈరోజు మన యవన జీవితంలో మరియమ్మ గారిని మాదిరిగా తీసుకోవాలి. నా జీవితంలో నేను పాడైపోయాను, నా జీవితంలో పతనమైపోయాను, నా జీవితం చెడిపోయి నలిగిపోయింది, అయిన దేవా నన్ను క్షమించు దేవా అన్న ప్రశ్న, అన్న దేవా నన్ను క్షమించు దేవా అన్న ప్రార్థన మనం ఎప్పుడైనా చేస్తున్నామా? పడిపోయినా అలానే మొండిగేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, చెడిపోయినా అలానే మొండిగా బతుకుతుంటాం కదా ప్రేమైన వారలారా. ఎంతకాలం బతుకుతాం మనం అందరం? మన ప్రయాణంలో మనం ఎప్పుడు మరణిస్తామో మనకే తెలియదు. మన జీవితం స్వల్పమైనది, అల్పమైనది, గాలి బుడగా అన్నాడు. చివరికి నిప్పు లాంటి జీవితం కూడా ఆవిరైపోతుంది. ఎందరో హేమీలు, బలవంతులు, బలాటిలు వారి జీవితాన్ని కన్నుమూసారు కదా ప్రియమైన వారలారా. రీసెంట్ గా యూట్యూబ్ లో ఒక వీడియో హల్చల్ అయి ఉంటది, మైక్ టైసన్ గారిది. ప్రముఖ బహు బలవంతుడు ఆయన. ఎంత బలవంతుడు అంటే ఎంత శత్రువు అయినా, ఎంత ఆ బాక్సింగ్ లో ఎవడొచ్చినా కానీ వాడిని మట్టి కరిపించేవాడు. అలాంటి ఆయన ఒక వృద్ధాప దశకు వస్తుంటే ఒకరి సహాయం తీసుకొని నడుస్తున్నాడు. మన యవ్వన బలం కూడా అలానే సమసిపోతుంటది ప్రేమైన వారలారా. కానీ ఆ యవ్వన జీవితంలో మనం దేవుని కొరకు జీవితాన్ని సమర్పిస్తే, ఇగో యోసేపు గారు ఎక్కడో ఎరగని ఐగుప్తు దేశానికి ఒక మంచి నాయకుడు అయిపోయాడు. ఆయన యవ్వన జీవితాన్ని పరిశుద్ధపరుచుకున్నందుకు. ఎక్కడో ఉన్న మరియ గారి జీవితాన్ని ఈరోజు మనం స్టడీ చేస్తున్నాం అంటే ఆవిడ జీవితం ఎంత భక్తిగా, నీతిగా ఉందో చూడండి, ఆలోచించండి ఒకసారి. ఆవిడ జీవితము భక్తిగా ఉండడం ఒకటే కాదు, ఆవిడ నేర్పుతున్న జీవితం పవిత్రత నేర్పుతుంది. అపవిత్రతకి ఆవిడ జీవితంలో తావివ్వలేదు. అపవిత్రత అనేది తన జీవితానికి చోటు కల్పించుకోలేదు. మన జీవితంలో పాపం చేస్తూ కూడా దానికి సరెండర్ అయిపోతూ, దానిలోనే బ్రతుకుతూ, దాని నుండి వెడలు కాకుండా బ్రతుకుతున్నాం అంటే మన జీవితం అపవిత్రతకు ఎంతగా దారి తీసిందో చూడండి. ఒకసారి పాపం చేసినప్పుడు దాన్ని చీదరించుకోవాలి ప్రేమైన వారలారా. ఒకసారి పాపం చేస్తున్నప్పుడు దాని నుండి వెడలిపోవాలి. పంది ఎలాగైతే బురదలో పడుతున్నప్పుడు హాయిగా అనిపిస్తూ ఎలా ఎలా దుర్లాడుతుందో మనం కూడా పాపంలో అలా 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 వెళ్ళిపోతున్నాం. పాపం ఎప్పుడు ఫస్ట్ తీయగానే ఉంటది, రాను రాను పాపము మనల్ని పరలోకం నుండి, పరలోకమందున్న దేవునికి దూరం చేస్తుంది ప్రియమైన వారలారా. మనం ఇంత బతికి ఇంత జీవితాన్ని బ్రతుకుతూ, ఇంత జీవితాన్ని ఆనందింపజేస్తూ, ఇంత జీవితంలో ఎదుగుతూ మహాలోకమైన ఆ దేవుడు ఉండే లోకానికి వెళ్ళకపోతే మన బ్రతుకు వ్యర్థం. ఆయన ఉండే లోకానికి వెళ్ళాలి. ఆయన ఉండే ఆ స్వర్గంలో, ఆ మోక్షంలో, ఆ నిత్య లోకంలో నిత్య నివాసులుగా మనం అందరం ఉండాలంటే ఈ జీవితంలో పాపం అనే ఆ రోగానికి మనం తావు ఇవ్వకూడదు ప్రియమైన వారలారా.
పాపము మనము చీదరించుకోవాలి, పాపాన్ని ఎప్పుడు దూరం పెట్టుకోవాలి. పాపము చేత మనం నిలబడకూడదు, నీతి చేతని మనం నిలబడాలి. అలా నీతి చేత మనం ఉండాలంటే దేవుని వాక్యంను ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. న్యూ ఇయర్ లోకి ప్రవేశిస్తున్నాం కదా, కొద్ది రోజులుంటే ఇది చివరి ఆదివారం కదా. న్యూ ఇయర్ నుంచి టార్గెట్ పెట్టుకుంటే మళ్ళీ న్యూ ఇయర్ వచ్చేలోపు అట్లీస్ట్ మనం పాత నిబంధన గ్రంథాన్నైనా చదవడం నేర్చుకోవాలి. అట్లీస్ట్ మనకు పాత నిబంధన అర్థం కాకపోతే మత్తయ్య గారు రాసిన సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకైనా అట్లీస్ట్ నేర్చుకోవాలి ప్రేమైన వాళ్ళారా. అవి అర్థం కాకపోతే కనీసం మత్తయి సువార్త ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆర్డర్ అన్న నేర్చుకోవాలి, మొదటి 2 పేజీలు అయినా. మనలో చాలా మందికి వరుస క్రమాలు కూడా అర్థం కావు తెలుసు. ఒక ఆయన రీసెంట్ గా మలాకి గ్రంథం అందిస్తే క్రొత్త నిబంధనలు ఎదుగుతున్నారు, జఫన్య గ్రంథం అంటే క్రొత్త నిబంధనకి వెళ్ళిపోతున్నారంటే మనం బైబిల్ సరిగ్గా చదవడం లేదు. బాగా చదవాలి. ఎంత బాగా నువ్వు ఆ గ్రంథాన్ని తల కింద వేసుకొని చూస్తే అంతగా దేవుడిని తలను పైకెత్తే లెవెల్లో తీసుకెళ్తాడు. మనం గ్రంథం విషయంలో తల దించితే, దేవుని గ్రంథ విషయంలో తల దించితే ఆయన తలెత్తుకుని ఎలా చేస్తాడు. మనం గ్రంథ విషయంలో తలకి దించుతామా? మొబైల్ విషయంలో గంటలు 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 తరబడి ఆకలైనా మానుకుంటాం, అన్నమైన పక్కన పెట్టేస్తాం, తల్లిదండ్రులనైనా పక్కన పెట్టేస్తాం, అందరిని పక్కన పెడతాం. మొబైల్ చాటింగ్ అంతగా అడిక్ట్ అయిపోయాం. వాక్య విషయంలో అడిక్ట్ అయ్యి చూడు, వాక్యం ఎప్పుడు కూడా మనల్ని బలపరుస్తుంటది. మన బలహీన పరిస్థితుల్లో, మనం దిగజారి బతుకుల్లో, మనం ఆరోగ్యం సహకరించే టైంలో అది బలాన్నిస్తుంది, అది ఆదుకుంటది. నీ వాక్యము నా పాదములకు దీపం ఎప్పుడు వెలిగింపజేస్తుంది. ఆ వెలుగులోకి రావాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ప్రేమైన వారలారా. ఇందులో మరియమ్మ గారి జీవితంలో మొదటి లక్షణం ఏంటి? పవిత్రత. రెండో లక్షణాన్ని కూడా చూద్దాం. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలిని. ఎంతగా మాట్లాడుతుంది చూడండి. మహోన్నతుడైన దేవుడు, మహిమలోకాన్ని కలిగించిన దేవుడు ఆ గర్భాన వస్తున్నప్పటికి కూడా నేను యేసు ప్రభుల వారి తల్లినని చెప్పుకోకుండా ఏమని చెప్తుంది? దాసురాలిని. ఎంత దీనమైన స్థితి, ఎంతగా తగ్గింపు జీవితం కనపడుతుంది ఆ స్త్రీమూర్తిలో. మనం ఎంత వాక్యం నేర్చుకున్నప్పటికీ మనంత తోపులు ఎవ్వరు లేరని ఫీల్ అవుతుంటాం మనం. మహోన్నతుడైన దేవుడు మహాకాశంలోని కలుగజేసిన ఆ రక్షకుడు ఆవిడ గర్భాన వస్తున్న ఆ సంగతి తెలిసినప్పటికీ కూడా ఆవిడ దేవుని విషయంలో ఎలా ఉందంట? దాసురాలు. తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. తాను ఎంతగా తగ్గించుకోబడిందంటే, నా దేవుని చెంతలో నేను దాసురాలుని. ఎంతగా దాసురాలంటే ఆయన సేవను స్మరించడంలో ఏ పని చేయడానికైనా నేను సిద్ధమనింది. చాలా మంది ఉన్నాం గనక దేవుని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనము ఏ కార్యక్రమానికైనా మన స్థాయిని దిగి కిందికి వెళ్తున్నామా? మనం ఏ హోదాలోనైనా ఉండండి, ఎంతటి గొప్ప పరిస్థితిలోనైనా ఉండండి, దేవుని సేవ అంటే మనం అందరం దాసులం. ఆయన పరిచర్య చేసే పరిచారకులం. ఇంకా అలా పరిచర్య చేయాలని ఆవిడ చెబుతుంది. ఆవిడ ఇంకా అద్భుతమైన ఏంటంటే దాసురాలుని అన్నది. ఆవిడ జీవితంలో పవిత్రత మాత్రమే కాదు, ఆవిడ జీవితంలో దేవుని యందు విధేయత కలిగి ఆ విధేయతలో తను మాట్లాడిన మాట, నేను దాసురాలుని దేవా అంటుంది. దాసురాలుగా బ్రతకాలి దేవుడి దగ్గర. ఎప్పుడైతే ఆయన ఎదుటగా నన్ను నేను మనమందరిని తగ్గించుకుంటే ఆయన హెచ్చింపజేస్తాడు. దేవుడి హెచ్చింపజేసిన వాడిని మనిషి ఎవడు పడగొట్టలేడు, మనిషి ఎవడు తొలగించలేడు, మనిషి ఎవడు పాడు చేయలేడు. దేవుడు నిలబెడితే, అదే మనుషుల చేత మనం అందరం నిలబడితే మనిషి ఏదో రోజు మాయం చేస్తాడు, మనిషి ఎప్పుడో రోజు మోసం చేస్తాడు. ప్రేమైన వారలారా, ఆత్మీయుల విషయంలో కాదు కానీ మిగతా అందరి విషయంలో చూడండి. ఈరోజు మనం ఎదుగుతున్నామంటే మనల్ని తొక్కేసేది మనవాడే. ఈరోజు మనం దేవునిలో బాగా ఎదుగుతున్నామంటే మనకు చెడు వ్యసనాలను కలిగజేసేది కూడా మనవాడే. కానీ మరియ గారు అలా కాదంట. మరియ గారు, నాయన నా జీవితంలో నువ్వు గర్భాన్ని ఇస్తున్నావు, ఆ గర్భ జీవితంలో నేను ఎంతగా పవిత్రత ఉండాలా, ఆ పవిత్రత మాత్రమే కాదు నాయన, నేను దీన మనసుతో దరిద్రమైన ఆలోచనతో కాకుండా నీ ఎదుటగా నేను దాసురాలిగా బ్రతుకుతాను దేవా అంటుంది. 3వ లక్షణం,
మొదటి అధ్యాయము 40వ వచనం. లూకా గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 40వ వచనం. జకరియా ఇంటిలో ప్రవేశించి, ఎవరు జకరియా ఇంటిలోకి ప్రవేశించారు? మరియా ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసింది. ఎవరికి వందనం చేశారు? రక్షకుడు రాబోతున్నాడు, ఆమె గర్భాన వస్తున్న ఆవిడ వందనము చెబుతుంది. అందరిని అడుగుతున్నాను, మనం చర్చ అయిపోయిన తర్వాత మనతో పాటు ఉన్న వాళ్ళకి వందనాలు చెప్తున్నామా? అట్లీస్ట్ క్రైస్తవ పలకరింపుగా ఉదయం ఎవరికైనా ఫోన్ చేయండి, అట్లీస్ట్ మనం వందనాలు బ్రదర్, వందనాలు సిస్టర్, ఈ పదాలు వాడుతుంటామా? రేర్. ఎందుకంటే మనం సిగ్గుపడుతున్న ఈ పదం అవసరమా అని. కానీ మరియ గారు వందన వచనము ఎలిజబెత్కి చెబుతుందంటే మరియ గారికి అర్థమైంది ఏంటంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అన్నాడు ప్రేమైన వారలారా దేవుడు. సహోదరుల మధ్య సఖ్యత ఉండాలి, సహోదరి మనల మధ్య ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, అన్యోన్య సంబంధం ఉండాలి. నిజంగా చెప్పండి, మరియ గారు వందన వచనము ఎలిజబెత్ గారికి విన్నప్పుడు ఎలిజబెత్ గారి మనస్తత్వం ఎంత గొప్పగా ఉందంటే మరియ గారికి కూడా వందనములు చెప్పింది. మనము సహోదరుల పలకరింపు గాని, సహోదరి మనల పలకరింపు గాని మనం దేవుని ఎదుటిగా నిలబడేటట్టుగా వందనము చెప్పుకోవాలి. అది క్రైస్తవుడి చిహ్నం. వందనములు చెప్పుకున్నంత మాత్రాన మన స్థాయి ఏమి దిగజారదు ప్రేమైన వారలారా. మనమేమి పతనం కాదు, మన జీవితానికి ఏం నష్టం ఏం రాదు. వందనం చెప్పుకోవడంలో ఒక శుభప్రదమైన మాట అది. దేవుడు తోడుంటాడు నాయన, దేవుడు నిలబెడతాడు నాయన అని ఇలా వందనాలతో మనం ఒక్కొక్క మాట దేవుని గురించి చెప్పుకుంటూ వెళితే దేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తాడు ప్రేమైన వారలారా. ఆవిడ దీన మనసు ఎంత గొప్పగా ఉంది చూడండి. ఎలిజబెత్ గారికి వెళ్ళి వందనం చెప్పిందంటే ఎంత దీనమైన మనస్తత్వం, ఎంత అద్భుతమైన మనస్తత్వం మరియమ్మ గారి జీవితంలో. ఆ దీనమైన వస్త్రాన్ని, ఆ దీనమైన మనస్తత్వాన్ని మనందరి కుటుంబాల్లో, మన యవన జీవితాల్లో, కుటుంబ పరిపాలనలో పరిపాలిస్తున్న తండ్రి అయినా, తల్లి అయినా, బిడ్డలైనా ఎవరైనా ఖచ్చితంగా పాటించాలి కదా ప్రేమైన వారలారా. వందనము చెప్పుకోవడానికి కూడా మనం సిగ్గుపడుతున్నామంటే మనల్ని కన్నందుకు దేవుడు ఎంత సిగ్గుపడుతుంటాడు, మరి ఎంత సిగ్గుపడుతుంటాడు ఆయన. కానీ దేవుడు అయితే ఒకటే మాట చెప్తున్నాడు, మీరు సాధ్యమైనంత వరకు ఒకరితో ఒకరు వందనములు చెప్పుకొనుడి. అలా చెప్పుకోవడం వల్ల ఏమర్థం అవుతుందంటే ఒకరి మనసులో ఉన్న భావాలు మరొకరి మనసుతో ఏకీభవించి ఒకరు మనసానందం పొందుతారు. చెప్పుకున్నంత మాత్రం నష్టం ఏం లేదు కదా. బ్యాంకులో ఎవరో మనకు తెలియని, ముఖం తెలియని వాడు పెన్ ఇస్తేనే థ్యాంక్స్ అని ఎన్నిసార్లు చెప్తుంటాం మనం? 1కి 2 సార్లు చెప్తుంటాం. మనకు తెలిసి మన సంఘంలో మనతో పాటు మన పక్కన కూర్చునే వాళ్ళ కొరకు, వాళ్ళు కూర్చున్నప్పుడు, వాళ్ళతో మనం పక్కన కూర్చున్నప్పుడు వారికి వందనాలు చెప్పడానికి మనకేం ఇబ్బంది అయింది చెప్పండి? సాధ్యమైనంత వరకు 100% వందనాలు చెప్పుకోవాలి. వందనాలు సంఘము వెలుపటైనా, సంఘము లోపటైనా, మనం ఎటెళ్ళినా లోకంతో కలిసి ఉన్నప్పుడైనా, మనకు తెలిసిన క్రిస్టియానిటీ పర్సన్స్ ఎవరొచ్చినా అట్లీస్ట్ మనం వందనాలు చెప్పే విషయం నేర్చుకోవాలి ప్రేమైన వారలారా. మరియమ్మ గారి జీవితంలో, మరియమ్మ గారి ఎలిజబెత్ ఇంట్లో ఎన్ని నెలలు ఉంది? 3 నెలలు 3 నెలలు అక్కడే నివసించింది. 3 నెలల వాళ్ళ ఆత్మీయ ప్రేమలో ఏ రోజైనా గొడవ పడ్డారా? ఏ రోజైనా మనస్పర్ధల్లో ఒకరు చీతరించుకున్నారా? ఏ రోజైనా నన్ను ఈ మాట అన్నావు అని వారు వేరైపోయినారా? లేదు ప్రేమైన వారలారా. 3 నెలల జీవితంలో కూడా అన్యోన్య ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నారు. అంటే మనం ఆత్మీయ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, మన యోగక్షేమాల కొరకు ఒక ఆత్మీయ బంధాన్ని దేవుడు సిద్ధపరిచినప్పుడు, ఆ ఆత్మీయ బంధముతో మనము అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. మన ఆత్మీయ బంధంలో మన క్షేమాన్ని కోరి ప్రార్థన చేసే వాళ్ళు ఒకరైనా కనపడుతున్నారా? నీకు ఇబ్బంది వచ్చినప్పుడు దేవునితో మాట్లాడిన తర్వాత పలాని వాళ్ళతో మాట్లాడితే మనసు ఎంతో రిలాక్స్ అవుద్ది. వాళ్ళు దేవుని మాటల చేత నన్ను ప్రబలింపచేసి నన్ను నిలబెడతారు, దేవుని మాటల చేత నన్ను ఆదరింపజేస్తారు, దేవుని మాటల చేత నన్ను నిలబెడతారు. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామని అనుకుంటామా? ఆత్మీయ బంధం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రేమైన వారలారా.
మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు, మన కోసం స్తుతి చెల్లించేవాళ్ళు, మన కోసం దేవుని దగ్గర మొరపెట్టేవాళ్ళు, మన కోసం దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఆత్మీయ బంధంలో మనం ఉండాలి. మన శరీర బంధం ఏదో ఒక రోజు మనల్ని మోసం చేయొచ్చు, మన అవసరాలు తీరకపోతే వాళ్ళు ఎన్నైనా మాటలు అనొచ్చు, కానీ మన మరణం దగ్గర కూడా వాళ్ళు ఎంతగానో గొడవలు పెట్టుకుంటారు ప్రేమైన వాళ్ళారా. మన శరీర బంధం ఎలా ఉంటుందంటే, ఉదాహరణకు పనులు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు బంగారు టీత్ వేసుకుంటారు. బంగారు టీత్ పన్ను, ఆ టీత్ వాళ్ళు మరణించిన రోజు ఈ పిల్లల గొడవ ఉంటుంది చూడు, ఓ లెవెల్లో ఉంటుంది. ఆ టీత్ కోసం కూడా గొడవ పడేవాళ్ళు శారీరక బంధంలో ఉన్నవారు. కానీ ఆత్మీయ బంధంలో అలా ఉండదు. వెళ్ళారా దేవా, ఈ ఆత్మను నీ కొరకు యథార్థంగా బ్రతికితే నాయన మీ సన్నిధికి చేర్చుకోండి అని విజ్ఞాపనం చేసేవాళ్ళు. అందుకే మీ జీవితంలో మీ బ్రతికినంత కాలము వినువారికి మేలు కలుగుటకై అనుకూల వచనమునే పలుకుడి. దుర్భాష ఏది మాట్లాడకండి ప్రేమైన వాళ్ళారా. ఈ దుర్భాష మాట్లాడడాన్ని బట్టి ఒకరికొకరు దూరం అయిపోయి ఎడబాటు జరిగి ఒకరి ముఖాలు ఒకరు చూడకుండా మరణం వరకు మీ ముఖాలు మీరు చూడుకోకుండా బ్రతికితే ఏమొస్తుంది చెప్పండి? ఏం సాధించగలం మనం మాట్లాడకుండా ఉంటే? ఏమి పొందగలం మనం మాట్లాడకుండా ఉంటే ప్రేమైన వాళ్ళారా? ఏం సాధించగలం? ఎప్పుడు మరణము ఎలా వస్తుందో తెలియదు. ఆ మరణించే లోపు ఆ వ్యక్తిని పలకరించకపోతే నీ మనసు ఎంతగా వేదన పడిపోతుంది. అయ్యో, గొడవ పడిన మరణంలో కూడా కనీసం ఆ మరణపు చివరి అడుగుల్లో ఉంటున్నప్పుడు ఆయన్ని పలకరించలేకపోయాను, ఆయనతో మాట్లాడలేకపోయాను, మాట్లాడింటే బాగుంటుండే అని నీ మనసు వేదన చెందదు? మీ అమ్మ నాన్నలు నీతో మాట్లాడకపోతే వెళ్ళి మాట్లాడి, ఏమైద్ది? మహా అంటే ఏమైద్ది? మాట్లాడకపోతే 1కి 10 సార్లు మాట్లాడు. లవర్ మాట్లాడకపోతే గింజుకొని 100 సార్లు సారీ చెప్పం. 100 సార్లు అయింది, ఎన్నిసార్లు అయినా పెడతాం. ఈవెన్ వాట్సాప్ బ్లాక్ చేసిందంటే ఇన్స్టాలో పెడతాం, ఇన్స్టా బ్లాక్ చేసిందంటే టెక్స్ట్ మెసేజ్ పెడతాం. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. కానీ మన వాళ్ళు ఎవరైనా, మన ఆత్మీయులు కానీ మన కుటుంబీకులు కానీ ఎవరైనా మనతో మాట్లాడకపోతే సాధ్యమైనంత వరకు ఇంటికి పోయాయినా కానీ మాట్లాడాలి ప్రేమైన వాళ్ళారా. ఒక్కసారి మనిషిని కోల్పోతే మరలా తెచ్చుకోలేము ప్రేమైన వాళ్ళారా. మరణంతో ఎడబాటు జరిగిన తర్వాత ఆ వ్యక్తితో నేను మాట్లాడాలి, నేను ప్రేమించాలంటే ఆ వ్యక్తి మన దగ్గర ఉంటాడా? ఉండడు ప్రేమైన వాళ్ళారా. మరణము తర్వాత ఆ వ్యక్తికి నువ్వు ఎన్ని చేయాలన్నా, ఏమి చేయాలన్నా ఏమి సాధ్యపడదు కదా. కానీ మరణించే లోపు ఆ వ్యక్తిని దేవునిలో నిలబెట్టొచ్చు నువ్వు వెళ్ళి మాట్లాడితే. ఆ వ్యక్తి మరణపు దగ్గరలో ఉన్నప్పుడు ఎలాగ జీవితం అయిపోతుంది. ఇకనైనా దేవుణ్ణి నమ్మి నీ భక్తి జీవితాన్ని యథార్థంగా కొనసాగిస్తే ఆయన మోక్షం ఇస్తాడయ్యా, ఆయన పరలోకం ఇస్తాడయ్యా అని ఆ మాటల చేత మనం ఆదరింపజేస్తున్నాము ప్రేమైన వాళ్ళారా. సంఘం వారితో, సంఘము లోపల ఉన్న వారితో ఆత్మీయ అన్యోన్య సహవాసంతో వారు దేవునిలో ఎదుగుతున్నప్పుడు ఇలా ఎదగాలి, ఇలా ఎదిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఇలా ఎదుగుతూ దేవుడు అనుకునే ఆ రూపానికి వస్తాడని ఒక్కసారైనా మన ఆత్మీయులు ఆ మాటల చేత మనల్ని ఆదరింపజేస్తున్నామా? ఆదరణ కలిగించాలండి. ఎక్కడో ఉన్న బర్నబా గారు, ఎక్కడో ఉన్న పౌలు గారిని ప్రారంభంలో వచ్చి తీసుకొచ్చి, నాయన నువ్వు ప్రసంగాలు చెప్పాలి, నువ్వు వాక్యం చెప్పాలి నాయన, నువ్వు వాక్యం చెబితే ఇగో చాలా సంఘాలు బలపడుతున్నాయి నాయన, నువ్వు నిలబడాలని నిరూపించాడు ప్రేమన వాళ్ళారా. ఒక బర్నబా గారికి ఉన్న మనస్తత్వం, బైబిల్లోని భక్తులకున్న మనస్తత్వం ఏంటంటే ఒకరు నిలబెట్టాలి. సంఘము ఆలోచనలు కూడా ఇలానే ఉంది ప్రేమైన వాళ్ళారా. స్థానిక దైవజనులు, ఇది గొప్పగా ఫీల్ అవ్వకండి ఎవరు. స్థానిక దైవజనులు అన్నగారు ఇది గురించి నేను విన్నప్పుడు, అన్న ఎవరు వచ్చినా అన్న వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తాడన్న ఆ విషయంలో నాకు అర్థమైంది, ఎంతకాలం నేను బతుకుంటానో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళేలోపు ఈ సంఘానికి మరొకరిని నిలబెట్టెళ్ళాలి, అది నా తరం కాదు, నా ఆత్మీయుల తరము అనేది కనపడింది ప్రేమైన వాళ్ళారా. సేవకుడి తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా వచ్చి ఈ వేదిక మీద నిలబెట్టి మాట్లాడియచ్చు ప్రేమైన వాళ్ళారా. అవకాశం లేకుండా ఎవరు వాక్యం చెబుతానన్నా, ఎవరు వాక్యం చేత నిలబెట్టిస్తారన్నా, ఎవరు సంఘాన్ని పురికొల్పుతారన్నా ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ బలపరుస్తూ ఇగో ఈ విషయాలు చెబితే ఇంకా బాగుంటుందని ప్రతిసారి మాట్లాడుతుంటారు ప్రేమన వాళ్ళారా. అది నాయకుడికి ఉండవలసిన ఒక మంచి సద్గుణం. ఆ సద్గుణం ఉన్న సేవకుడు మీ దగ్గర ఉన్నాడు, మీరు బాగా యూటిలైజ్ చేసుకోవాలి. ఎంతగా యూటిలైజ్ చేసుకోవాలంటే, బయట కార్పొరేట్ సంఘాలు ఉంటాయి, చాలా సంఘాలు ఉంటాయి, మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే సంఘాలు అయితే కాదు.
కానీ మన కొరకు సంఘ కాపరి మన మధ్యలో ఉండి మన ఆత్మీయ జీవితాల క్షేమాన్ని కోరేవాళ్ళు మన మధ్యలో ఉండడం చాలా అదృష్టం. ప్రేమైన వారులారా, అందుకే ఆదరణ కలిగించే ప్రతి ఆదివారం మీరు ఏ యూత్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా అని ఆదరణ కలిగించే మాటలు సంఘ సేవకుల నుండి ఎందుకు వస్తాయంటే నిలబెట్టాలి, ఇంకా దేవుళ్ళు ఎదిగింపజేశాలి. ఎందుకంటే దేవుడు ఏటైనా తన కుమారుని భూమి మీదకి పంపిస్తాడు. ఆ భూమి మీదకి పంపించే ఆ క్షణం లోపు నా సంఘాన్ని నేను నిలబెట్టి, నాయన నువ్వు ఈ భూమి మీద నా కోసం ఓ సంఘాన్ని సిద్ధం చేసావు, ఆ సంఘాన్ని ఇదిగో మీరిచ్చిన రక్తము చేత, యేసుప్రభుల వారి ప్రేమ చేత ఆ సంఘాన్ని నిలబెట్టాను తండ్రి అని ఆయన సగర్వంగా చెప్పుకుంటాడు. అది ఆత్మీయ బంధం మరియ గారిలో కనపడుతుంటే 45వ వచనంలో ఆవిడ మాట్లాడుతున్న మాట, లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 45వ వచనం. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గాక, గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. అంటే దేవుని మాటలను ఆమె ఏం చేసింది? విశ్వసించింది. దేవుడు ఈ సంవత్సరంలో ఈ వాగ్దానం నా జీవితంలో, ఇదిగో నా సంఘవేదికగా నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు, నన్ను ఆరోగ్యంగా నిలబెడతాన్నాడు, నన్ను పాపము చెంతకు చేరకుండా కాపాడుతానన్నాడు. ఆ వాగ్దానాన్ని మనం విశ్వసించాలి. ప్రేమైన వారలారా, దేవుడు అసలైన వాగ్దానం ఏంటంటే దుష్టత్వం నుండి మనల్ని మరలింప చేయుటకు యేసుప్రభుల వారిని భూమి మీదకి పంపించి శిలువ శ్రమ ద్వారా, శిలువ ద్వారా, ఆయన ద్వారా మనందరి జీవితాలను పరిశుద్ధపరిచిన వాగ్దానము ఉంది. ఆ వాగ్దానాన్ని మనం నమ్మాలి. ప్రేమైన వారలారా, న్యూ ఇయర్ రోజు తీసుకునే వాగ్దానాల గురించి కాదు నేను మాట్లాడేది. దేవుడు మనందరి కొరకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో నీతిగా, యథార్థంగా, నమ్మకంగా భూమి మీద యథార్థవర్తునిగా మీరు నేను బ్రతికితే పరలోకం ఇస్తానన్నాను. పరలోకానికి మీరు రావాలి. అది నిజమైన వాగ్దానం. ఆ వాగ్దానాన్ని మనం అందరం విశ్వసించాలి. ఎంతమంది విశ్వసిస్తున్నాం? ఈ టైంలో నేను మరణిస్తే స్వర్గం చేరుకుంటాను. చాలా మంది మాట్లాడుతూ చిన్న బలహీనత వస్తే ఏమంటారంటే, ఈ బలహీనత కంటే దేవుడు నన్ను మరణానికి తీసుకెళ్తే బాగుంటుండే అనుకుంటాం. అడుగుతున్నాను, ఆ బలహీనతలో నీకు మరణం వస్తే నువ్వు స్వర్గం చేరగలవా? డౌటే అది కూడా మనకి. మన బలహీనతలతో మనము స్వర్గం చేరడం కాదు, మన బలహీనతలతో ఉన్నప్పుడు మనం వాక్కు చేత, మాటల చేత బలపరుచుకొని ఆత్మీయ జీవితాన్ని పునరుద్ధరణ చేసుకొని, దేవా ఈ బలహీనతలో కూడా నీ వాక్యం చేత నన్ను బలపరిచావు దేవా, బలపరిచిన నన్ను నీ వాక్కు ద్వారా ఇతరులను బలపరుస్తానని చెప్పాలి. ప్రేమైన వాళ్ళ, మన బలహీనత అనేకులకు మాదిరి కనపడాలి, అనేకులను నిలబడేటట్టుగా మాదిరిగా కనపడాలి. ప్రేమైన వారలారా, ఎంతరో మంది సేవకులకు ఆరోగ్యాలు బాగులేకపోయిన వాక్యాన్ని చెప్పేది ఎందుకు తెలుసా? వారి బలహీనతలో కూడా బలపరిచిన దేవుడు వారి వెనకాల ఉండడాన్ని బట్టి అందరినీ బలపరుస్తూ ఉంటారు. అలా బలపరచడానికి, అలా బలపరచబడడానికి దేవుడు తన వాక్కును మన మీదకి మనకి ఇచ్చాడు. ప్రేమైన వారలా, ఎంతమంది దగ్గర బైబిల్స్ లేవు? అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా. ఎంత చదువుతుంటాము మనం బైబిల్స్? ఆదివారం వస్తే ఆదివారం మాత్రమే తెరుచుకుంటాం. అలా ఉండకూడదు. ప్రేమైన వారలారా, క్రొత్త సంవత్సరంలోకి మనం అడుగులు వేస్తున్నాం. కొద్ది దినాల్లో క్రొత్త సంవత్సరంలోకి అడుగులు వేస్తున్నాం. మన బైబిల్ మరలా క్రొత్త కనపడకూడదు. మన బైబిల్ ఎలా తడిచి చూసినా దేవుని వాక్కు చేత మన బ్రేలు దాని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడ చూసినా మన బ్రతుకులో నిలబడేటట్టుగా పాతగిలిపోవాలి మన పుస్తకం. అలాని మురికి అంటించకూడదు, అలానే ఏది పడితే అది అందించకూడదు. మనం చదువుతున్న దానికి మనం చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ, ఆలోచిస్తూ, వాటిని ఆచరిస్తూ, ఆ మాటలను విశ్వసిస్తూ ఉండాలి. అలా గ్రంథాన్ని చదవాలి. అలా గ్రంథాన్ని చదివితే, అలా గ్రంథాన్ని నేర్చుకుంటే లోకానికి వేరై బ్రతుకుతాం. ప్రేమైన వారలారా, లోకానికి వేరై బ్రతుకుతాం. వేరై బ్రతకమనే దేవుడు మనకి నేర్పించాడు కదా. వేరై జీవించమనే దేవుడు మనకి చెప్పాడు. మనం కూడా లోకంతో కలిసి, లోకం ఎలాగైతే నడుచుకుంటుందో, లోకం ఎలాగైతే జీవితాన్ని కొనసాగిస్తుందో, లోకము సరితం మన జీవితాలను కూడా అలా కొనసాగిస్తే యేసుప్రభుల వారి త్యాగాన్ని మనం వ్యర్థం చేసినట్టే. ప్రేమైన వారలారా, వ్యర్థం చేసినట్టే. ఆయన శిలువ మరణ త్యాగము, ఆయన శిలువ వేదన మనం ఎప్పుడు వ్యర్థం చేయకూడదు. ప్రేమైన వారలారా, ఆయన భూమి మీదకి వచ్చి శరీర రూపిగా భూమి మీదకి ఎలా వచ్చాడంట? దాసుడి స్వరూపాన్ని ధరించుకున్నాడంట. ఏమంటే ఒక నిత్యలోకంలో మహారాజు బిడ్డగా ఉండవలసిన ఆయన, మహోన్నతుని చెంతన ఒక రాకుమారుడిగా జీవించవలసిన ఆయన ఆ పదవిని వదిలేసి దాసుడిగా భూమి మీదకి వచ్చాడు.
మనం ఎవరమైనా చిన్న క్యాడర్ వచ్చిందంటే దాన్ని రిజైన్ చేసి కింది క్యాడర్కి వస్తామా? మన స్థాయిని మనం దిగజార్చుకోవడానికి ప్రయత్నం చేయం ప్రేమైన వాళ్ళారా. కానీ ఆయన స్థాయిని దిగజార్చుకొని మహిమలోకం నుండి మట్టి లోకానికి వచ్చిపోయాడంటే ఆయన జీవితమును ఎంతగా తన స్థాయిని దిగజార్చుకున్నాడు చూడండి. ఎందుకయ్యా నీ స్థాయిని దిగజార్చుకున్నావు? ఎందుకయ్యా నువ్వు మా కోసం భూమి మీదకి వచ్చావంటే మనల్ని ఆయన తండ్రి ఎదుటగా నిలబెట్టడానికి, ఆయన మనల్ని తండ్రి చెంతకు చేర్చాలని, ఆయన మనల్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళడానికి, అలా తీసుకెళ్ళడానికి యేసుప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి తన జీవితాన్ని మనకు సమర్పించాడు. ఈ క్రిస్మస్ లో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, యేసుప్రభుల వారు నా కోసం మరియమ్మ గర్భాన వచ్చాడు. కానీ మరియమ్మ గారి జీవితాన్ని నేను చూస్తున్నప్పుడు ఆవిడలాగా అట్లీస్ట్ ఒక్కొక్క లక్షణాన్ని మనం తీసుకెళ్తూ బ్రతికితే దేవుడు స్వర్గం ఇస్తాడు. ఇది మరియమ్మ గారి జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం, గుణపాఠం. యోసేపు గారు ఉన్నారు, పశువుల కాపర్లు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. వీళ్ళ ముగ్గురి జీవితాలు దేవుని చిత్తం అయితే మరలా ఎప్పుడైనా మనం ఇలా కలుసుకుంటే ఆయన వాక్కుని ధ్యానిద్దాం. చిన్న ప్రకటన, ఈరోజు మా వర్డ్ ఆఫ్ గాడ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో బైబిల్ ఎగ్జామ్ ఉంది. ఎవరైనా రాసేవాళ్ళు ఆది కాండం నుండి మలాకి గ్రంథం వరకు ఉంటుంది. ఉంటుంది ఎగ్జామ్. ఆన్లైన్ లోనే ఉంటుంది, నో ఎంట్రీ ఫీజ్. ఫస్ట్ బహుమతి 2000 రూపాయలు, సెకండ్ బహుమతి 1000 రూపాయలు, థర్డ్ బహుమతి 500 రూపీస్. ఆల్మోస్ట్ మీకు తెలిసిన వచనాలే ఉంటాయి, ఆల్మోస్ట్ మీరు చదివినవే ఉంటాయి. వీలున్న వాళ్ళు అవకాశం కల్పించుకొని ఎగ్జామ్ రాయవలసిందిగా మనవి చేసుకుంటూ